రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి, ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికీ ఎన్నికల ఫలితాలు వాటిపైన విశ్లేషణ జరుగుతూనే ఉంది. ఈసారి మొట్టమొదటిసారి దేశ రాజకీయాల్లో ముస్లిం ఓటర్ల గురించి చర్చ జరుగుతోంది. ముస్లింలు ఎటువైపు ఓటు వేశారు, వాళ్ళు ఎలా వ్యవహరించారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందన్నటువంటి విషయంలో చర్చ జరుగుతోంది. ఈ చర్చను బీజేపీ ప్రారంభించలేదు. ఈ చర్చను సెక్యులర్ పార్టీగా పేరున్నటువంటి మాయావతికి చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ప్రారంభించింది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి అయినటువంటి మాయావతి ఇకపై ముస్లింలకు టికెట్లు ఇచ్చే విషయంలో మేము 1కి 2 సార్లు ఆలోచిస్తాము. మేము అత్యధిక సంఖ్యలో, దేశంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలకి ఎంపీ టికెట్లు ఇచ్చాము. ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లలో 24 సీట్లలో ఇచ్చాము. కానీ మా ముస్లిం అభ్యర్థుల డిపాజిట్ కూడా దక్కలేదు. ముస్లింలు ఓటు వేయలేదు. ముస్లింలు ఓటు సమాజ్వాదీ పార్టీకి వేశారు. సమాజ్వాదీ పార్టీ కేవలం 4 ముస్లింలకు ఇచ్చింది టికెట్లు. కాబట్టి ఇది చాలా అన్యాయం అని చెప్పి మాయావతి మొట్టమొదటిసారి ముస్లింలు మాకు ఓటు వేయకపోతే మేము ముస్లింల కోసం ఎందుకు పని చేయాలి, వాళ్ళ వైపు ఎందుకు వకాల్తా పుచ్చుకోవాలని మొట్టమొదటగా ప్రశ్నించారు. ఆమె తరువాత సెక్యులర్ పార్టీగా పేరున్నటువంటి జనతాదళ్ యునైటెడ్, నితీష్ కుమార్ పార్టీకి చెందినటువంటి సీతామఢీ ఎంపీ, ఆయన ఎన్నికైన తరువాత నాకు ముస్లింలు యాదవులు ఓటు వేయలేదు, నా దగ్గరికి వాళ్ళు ఏదైనా పని కోసం కనుక వచ్చినట్లయితే టీ ఇస్తాను, టిఫిన్ ఇస్తాను, కబుర్లు చెప్తాను, పంపిస్తాను, కానీ వాళ్ళ పనిని నేను చెయ్యను అన్నారు. సరైనదా కాదా అన్నది వేరే విషయం. కానీ బీజేపీ అభ్యర్థి కాదు, సెక్యులర్ పార్టీగా పేరున్నటువంటి సమాజ్వాదీ జనతాదళ్ యునైటెడ్కి చెందినటువంటి ఎంపీ ఈ మాట అన్నారు. ఈసారి ముస్లిం ఓటర్లు సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేశారు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు, నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి కాకూడదు. దానికోసం వాళ్ళు కాంగ్రెస్కి, సమాజ్వాదీ పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్కి ఎక్కడ ఎవరు గెలిపిస్తారనుకుంటే వాళ్లకు ఓటేశారు. ఎక్కువ మంది ముస్లింల అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేయలేదు, తమ సొంత ముస్లిం పార్టీలకు కూడా ఓటేయలేదు. తమాషాగా అసదుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎంకి 3 ఎంపీ సీట్లు గత సభలో ఉంటే ఈసారి ఒక్క అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే గెలిచారు. ఔరంగాబాద్ సీటు, అదేవిధంగా బీహార్లోని కిషన్గంజ్ సీటు, 2 సీట్లని ఎంఐఎం ఓడిపోయింది. ఎందుకంటే ముస్లిములు ఎంఐఎంకి ఓటు వేయలేదు, కాంగ్రెస్కి ఓటేశారు. కాంగ్రెస్ హిందూ అభ్యర్థి అయినప్పటికీ హిందూ అభ్యర్థికి ఓటేశారు. అదేవిధంగా అస్సాంలో యూడిఎఫ్ అనే పార్టీ ఉంది, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఆ పార్టీ పేరు బద్రుద్దీన్ అజ్మల్ అనేటటువంటి నాయకుడు ముస్లిములు కోసం మాత్రమే పనిచేసేటువంటి పార్టీ. ఆయన స్వయంగా ఎన్నికల్లో నిలబడితే డిపాజిట్ పోయింది. ముస్లింలు ఆయనకు ఓటేయలేదు. ముస్లిం ప్రయోజనాల కోసం పోరాడే వ్యక్తిని పక్కన పెట్టి వాళ్ళు కాంగ్రెస్కు ఓటేశారు. లక్ష్యము బీజేపీని ఓడించడం, మాకు కావలసిన వ్యక్తిని ఎంపిక చేసుకోవడం అనేది కాకుండా బీజేపీ వ్యతిరేకత మాత్రమే సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈసారి ముస్లిం ఓటర్లు వ్యవహరించారు. దేశమంతా కూడాను చాలా దృఢంగా, చాలా స్పష్టంగా కనిపించి ఇందులో శషభిషలేమీ లేవు. 2 ఉదాహరణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాంపూర్లో, ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ ఉంది. అందులో మొత్తం ఓటర్లందరూ ముస్లింలే. 532 కుటుంబాలు ఉంటే 532 కుటుంబాలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అంతర్భాగంగా వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. అంటే గ్రామంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి పక్కా ఇల్లు వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి 2322 మంది ఓటర్లలో ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయలేదు. ఆశ్చర్యం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేసినటువంటి వారాణసిలో మద్రసా రహీమియా సరయ్య అనేటటువంటి ఒక పోలింగ్ బూత్ ఉంది. ఈ పోలింగ్ బూత్లో మొత్తం 517 ఓట్లు ఉన్నాయి, మెజారిటీ ముస్లిమ్స్. ఈ బూత్లో 517 ఓట్లలో 7 ఓట్లు బీజేపీకి వచ్చాయి, 2 ఓట్లు బీఎస్పీకి వచ్చాయి, మిగతా ఓట్లన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఈ 7 ఓట్లు కూడా ఎవరివి? ఈ 7 ఓట్లు అక్కడ నివసించే 2 బెంగాలీ హిందూ కుటుంబాలవి.
తమాషా ఏంటంటే ఈ బూత్ లోపల బీజేపీ మైనారిటీ మోర్చా, బీజేపీకి సంబంధించిన రకరకాల మోర్చాలకు లేకపోతే పార్టీ బాధ్యులైనటువంటి 38 మంది పేర్లు లెక్క తేలాయి, ఒక్క ఓటు కూడా పడలేదు. అంటే సింగిల్ పాయింట్ ఎజెండాలో భాగంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రాకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఓటేశారు. ఒకరు గెలవాలని కాదు, ఒకరు ఓడిపోవాలన్నటువంటి లక్ష్యంతో ఓటు వేశారు. పర్యవసానంగా ఈసారి ఏర్పడ్డటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఒక్క ముస్లింకు కూడా మంత్రి పదవి లభించలేదు. లభించకపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ దగ్గర ముస్లిం ఎంపీ లేరు. పోటీ చేసినటువంటి ఏకైక ముస్లిం ఎంపీ కేరళ నుంచి పోటీ చేశాడు, మలప్పురం నుంచి, ఆయన ఓడిపోయారు, డిపాజిట్ దక్కలేదు. సో ముస్లిం ఎంపీలు లేనప్పుడు ఎక్కడి నుంచి మంత్రులు చేస్తారు? బీజేపీకి ఓటు వేయొద్దు, ముస్లిం ఓట్లన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పడాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు ఒక్క మంత్రి కూడాను బీజేపీ ప్రభుత్వంలో లేరు అని బాధపడటంలో ప్రయోజనం లేదు, లాభం లేదు. అయితే తమాషా ఏంటంటే ముస్లిం ఓటర్లు ఏ పార్టీలనైతే తమ రక్షకులుగా నమ్ముతున్నాయో ఆ పార్టీలన్నీ కూడాను వాళ్ళని మోసం చేస్తూ వస్తున్నాయి. ఉదాహరణకి సమాజ్వాదీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ తర్వాత పార్టీ విపక్ష నేత, అసెంబ్లీలో ఆ పార్టీ యొక్క లెజిస్లేచర్ పార్టీ నేత, పార్టీలోని కీలక పదవులు అన్నీ కూడాను ముస్లిములు ఒక్కరు కూడా లేరు ఈ కీలకమైన పొజిషన్స్లో. దేశంలోని లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్తో సహా ముస్లిము లేరు. ఈరోజు ఇదిగో ముస్లిం ఫేస్ అని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు లేరు. ఈ పార్టీ ఏది కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీలో కూడాను ఇంత హడావిడి జరుగుతుంటే సౌరవ్ భరద్వాజ్, ఆతిషి మార్లేనా, మనీష్ సిసోడియా ముస్లింలు లేరు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన ఒక ఆడియో వైరల్ అయింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ముస్లింలు మనకి వేయకుండా వాళ్ళకి దిక్కేముంది, వాళ్ళ గురించి అసలు మనం వరీ కానవసరం లేదు, మనకి తప్ప వాళ్ళు ఇంకొకళ్ళకి వెయ్యలేరు, అది వాళ్ళ కర్మము, వేసి తీరాల్సిందే అన్నటువంటి ఈ అర్థం వచ్చేటటువంటి పదజాలం ఆయన ప్రయోగించారు. ఇది బయటకు వచ్చినా కూడా ముస్లింలు ఏమీ బాధపడలేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఈ సెక్యులర్ పార్టీలని చెప్పి అన్ని పార్టీలకు ఓటేసినటువంటి ముస్లింలకు ఈ పార్టీలు ఏమి ఇచ్చాయి? ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ జీవన స్థితిగతుల్ని ఏ మేరకు మెరుగుపరిచాయి? ఏమీ బాగుపడలేదు. వాళ్ళ ఆర్థికంగా వాళ్లకు మేలు కలిగించాయా? ఏ రకమైనటువంటి, నిజానికి వాళ్ళకి ఏదన్నా చేస్తే అది బీజేపీయే చేసింది. ముస్లిం సముదాయం ఆలోచించుకోవలసినటువంటి విషయం ఏంటంటే బీజేపీ ముస్లింలను ద్వేషిస్తుందా లేకపోతే ముస్లింలు బీజేపీని ద్వేషిస్తున్నారా? బీజేపీ ముస్లింలను ద్వేషించినట్టయితే ఇన్ని ఇళ్లను కట్టి ఇవ్వడము, ఇన్ని రకాల సదుపాయాల్ని కల్పించటము, ఇన్ని కోట్ల రేషన్ కార్డు ముస్లింలకు ఇవ్వడము, స్కీముల అమలులో ఎక్కడ వివక్ష చూపడము, ఇది చేయకూడదు. బీజేపీ అందరినీ సమానంగా చూసింది. ముస్లిములు మాత్రము బీజేపీని వ్యతిరేకించాలని పనిగట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులయ్యారా? అవ్వలేదు. జరిగింది ఏమిటి? బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది, నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల పాటు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే ఉండబోతోంది. కాబట్టి వీళ్ళ మొత్తము ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరైంది. వీళ్ళు సాధించింది ఏమీ లేదు, ఒక్క మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఏ పార్టీల్ని నమ్మారో ఆ పార్టీలన్నీ కూడాను వీళ్ళను వాడుకున్నాయి తప్ప వీళ్ళకి ఎటువంటి పదవులు ఇవ్వడం లేదు, వీళ్ళకి ఎటువంటి హోదాలు ఇవ్వడం లేదు, వీళ్ళకి ఎటువంటి మేలు చేకూర్చడం లేదు. పర్యవసానంగా ముస్లిం సముదాయము ఎదుటివాడిని దెబ్బతీయాలన్న ప్రయత్నంలో తనను తాను దెబ్బతీసుకుంటుందా? ఇది ఆలోచించవలసినటువంటి విషయం. ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు ఈ ఎన్నికల్లో దిగారో ఆ లక్ష్యము పూర్తి కాలేదు. మిగతా సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు వాళ్ళని పూర్తిగా కట్టుబానిసల్లాగా ఉపయోగించుకుంటున్నాయి. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులను కానీ మెరుగుపరిచేందుకు ఏ రకమైన ప్రయత్నం చేయటం లేదు. అయినప్పటికీ వాళ్ళను నమ్మి వెళ్ళడం ద్వారా ముస్లిం సముదాయం ఏమి పొందుతోంది? ఇది లోతుగా ఆలోచించవలసినటువంటి విషయము. 1946 నుంచి
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఇదే రకంగా చేస్తూ వచ్చారు. తమ లాభాన్ని తమకు తాము నష్టం చేసుకుంటూ వచ్చారు. తమకు రాజకీయ ప్రాబల్యాన్ని తాము తగ్గించుకుంటూ వచ్చారు. తమ లక్ష్యాన్ని ఇప్పటి వరకు అంటే బీజేపీని నిలువరించాలి, బీజేపీ ప్రభుత్వం రాకుండా చూడాలన్నటువంటి లక్ష్యంలో 100% విఫలమయ్యారు. కాబట్టి ఈ వ్యూహం సరైనదేనా అన్నది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం నాయకత్వం, ముస్లిం ఓటరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.